ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షకులకు శుభములు. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. ఈనాటి అంశము త్రిత్వము. బైబిల్లో త్రిత్వము, ట్రినిటీ అనేది ఉందా అనేది చూద్దాం. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, బైబిల్లో త్రిత్వము లేదు కాబట్టి ఇది తప్పుడు సిద్ధాంతము, దేవునికి బహుళత్వం లేదు అనే అంశాలు చెప్తూ ఉంటారు. కానీ వాక్యాధారంగా అసలు బైబిల్ ఏం చెప్తుంది అనే అంశాలు చూద్దాం. మొదటిగా త్రిత్వము అనే పదము బైబిల్లో ఎక్కడ లేదండి. ట్రినిటీ అనే పదము లేదు. కానీ ఎలా వచ్చిందంటే అర్లీ క్రిస్టియన్ థియాలజిస్టులు, అంటే వేదాంతవేత్తలు, వేదాంత విద్యను అభ్యసించిన వాళ్ళు, స్కాలర్స్, స్టడీ చేసిన వాళ్ళు అనాలిసిస్ చేసి బైబిల్ను మొత్తం కూడా చూసి త్రిత్వము అనే సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారు. అంటే దాదాపు 2వ శతాబ్దంలో ఆయన అప్పుడుండే వాళ్ళలో టెర్టులియన్ అనే ఒక సిద్ధాంతవేత్త దీన్ని ప్రపోజ్ చేశాడు. సో ఈ పదం వచ్చేసి ట్రినిటాస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ట్రినిటాస్ అనే లాటిన్ వర్డ్ నుంచి ట్రినిటీ అనే ఇంగ్లీష్ వర్డ్ను తీసుకున్నారు ట్రాన్స్లేషన్లో. సో దాన్ని తర్వాత 3వ శతాబ్దంలో 325 అరౌండ్ ఆ టైంలో నైషియా కౌన్సిల్ అందరూ సమావేశమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే వేదాంతవేత్తలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి క్రైస్తవ్యంలోనికి త్రిత్వము అనే దాన్ని అలో చేశారు. సో అప్పటి నుంచి వివిధ కౌన్సిల్స్లో కూడా దాన్ని అప్రూవ్ చేసి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ అది చరిత్ర. బట్ బైబిల్లో దేవుని యొక్క బహుళత్వము ఎక్కడ ఉంది అనే అంశము మనం చూస్తాం. మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం, అంటే మనిషిని సృష్టి చేసే అప్పుడే మనకు బహుళత్వం కనిపిస్తుంది. అక్కడ దేవుడు ఏమంటాడంటే, రండి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము. మన అనే పదం యూజ్ చేస్తున్నాడు. అంటే ప్లూరాలిటీ, బహుళత్వం అనేది యూజ్ చేస్తున్నాడు. అంటే దేవుడు తనను మన అని చెప్పలేడు, లేదంటే వేరే వాళ్ళతో, అంటే మనుషులతో చెప్పేదానికి అవకాశం లేదు. సృష్టి ఇంకా జరగలేదు. పోనీ దేవదూతలతో చెప్తాడా? దేవదూతలతో మన స్వరూపమందు చేస్తామని చెప్తాడా? లేదు. దేవదూతలు దేవుడు ఒకే స్వరూపము, ఒకే పోలిక ఉండరు. సో ఖచ్చితంగా దేవుడు తను ఒక్కరు కాకుండా బహుళత్వంలో ఉండే మరో వ్యక్తితో, లేదంటే మరో ప్రత్యక్షతతో ఆ విధంగా మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఆదికాండంలోనే మనం చూస్తే 3వ అధ్యాయము 22వ వచనము, అక్కడ సందర్భం ఏమంటే, ఆయన వద్దు అని చెప్పిన ఫలము ఆదాము అవ్వలు తినినప్పుడు దేవుడు అంటున్న మాట, ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. అంటే మనలో అని అక్కడ కూడా బహుళత్వం చెప్తున్నాడు. అదేవిధంగా 11వ అధ్యాయము, ఇక్కడ సందర్భం ఏమంటే, బాబేలు గోపురము కట్టినప్పుడు మనుషులు, దేవుడు మళ్ళీ ఇక్కడ బహుళత్వాన్ని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. అక్కడ ఏమంటున్నాడంటే, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయుదము రండి. మనము దిగిపోయి, అక్కడ కూడా దేవుడు ప్లూరాలిటీని, బహుళత్వాన్ని వాడుతూ ఉన్నట్టు మనం చూస్తాం. అంటే పాత నిబంధనలో మనం అంతా చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు బహుళత్వంలో ఉన్నాడు. ముగ్గురు అనేది చెప్పలేం, కానీ బహుళత్వంలో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది పాత నిబంధనలో. కానీ ఆయన మూడు ప్రత్యక్షతలు, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్న ఒక్క దేవుడు అనేది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే, కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా, సూటిగా దేవుడు తనను తాను రివీల్ చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అది ఎక్కడ కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు జీవించినప్పుడు ఆయన తన సువార్తను మొదలుపెట్టే ముందు బాప్తీసం తీసుకునేదానికి యోర్దాన్ నదికి వెళ్ళినప్పుడు, బాప్తీసం తీసుకుని బయటకు వచ్చినప్పుడు, అప్పుడు దేవుని ఆత్మ, అంటే మత్తయి 3:16, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆకాశం నుండి శబ్దము, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో ఈ సందర్భంలో మనం ముగ్గురిని చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు కింద ఉన్నారు, కుమారుడైన దేవుడు కింద ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె పైనుంచి వస్తున్నాడు, పైనుంచి తండ్రి అయిన దేవుడు ఒక శబ్దంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముగ్గురిని మనం చూస్తాము, 3 ప్రత్యక్షతలు దేవుని. సో త్రిత్వం అనేది ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మత్తయి సువార్త 28:19లో చివరిలో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్ము ఇవ్వడు. ఇక్కడ కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురిని చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అపోస్తుల కార్యములు 7:55, స్టెఫను చనిపోయేటప్పుడు ఆయన దర్శనంలో పైకి చూసినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే, అంటే పరిశుద్ధాత్ముడు నిండుకున్నవాడే 1. 2 ఆకాశం వైపు చూసి యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. అంటే
పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పైన చూశాడు, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు, ఆయన పక్కన తండ్రి పక్కన ఉండటం కూడా చూస్తున్నాడు. ఇక్కడ కూడా ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. అదే 2 కొరింథీయులు 13వ అధ్యాయము 14వ వచనము పౌలు భక్తుడు చివరిలో అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండునుగాక. ఇక్కడ కూడా ముగ్గురిని బైబిల్ రెఫర్ చేస్తుంది. సో మనం బైబిల్ అంతా చూసినప్పుడు పాత నిబంధనలో దేవుని బహుళత్వం చూస్తాము. కొత్త నిబంధనలోకి వచ్చేలోపు ఆ బహుళత్వం ఎంతమంది అనేది ముగ్గురిగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క ప్రత్యక్షత ముగ్గురిగా ఉన్న ఒకే ఒక దేవునిగా చూస్తున్నాము. ఆ ముగ్గురు ఎవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ఈ ముగ్గురిని మనము ఈ వచనాల్లో చూసాం. నేను కొన్నే చెప్పాను కానీ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, మీరు ఇంకా రెఫర్ చేయొచ్చు. బట్ ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వచనాల ఆధారంగా మాట్లాడవచ్చని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.